జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరువద్దుర సమాజమా మహనీయులను మరువద్దుర సమాజమా మహనీయులను పూలే సావిత్రిబాయి త్యాగాలను అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి అజ్ఞానం గమ్ముకున్న రోజులను ఆ చీకటిని జిల్చేసిన మేధస్సును అజ్ఞానం గమ్ముకున్న రోజులను ఆ చీకటిని జిల్చేసిన మేధస్సును బలపం పట్టించిన బాధ్యతలను ఆ సంఖ్యలను దంపిన జ్ఞాపకాల నిజామాబాద్ టౌన్లో జ్యోతిబా ఫూలే గారి జయంతి సందర్భంగా మేయర్ మేడం గారితో స్థానిక ఎమ్మెల్యే ధన్పాల్ గారితో అడిషనల్ కలెక్టర్ డిసిడిఓ గారి ఆధ్వర్యంలో ఇక్కడ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ విగ్రహానికి పూలమాల అర్పణ చేయడం జరిగింది. మన అందరికీ తెలిసిన విషయమే జ్యోతిబా ఫూలే అంటే మన సామాజిక న్యాయంలో ఒక చరిత్రాత్మక పేరు. ఈరోజు మనం ఈ రోజుని ఒక శుభదినాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నామంటే వారి ఇచ్చిన సందేశాలు వారి ఇచ్చిన మనం జీవన్ని ఎలా గడపాలి అనేది ఒక అమూల్యమైన సందేశాల మీ అందరు చూస్తూ ఉన్నారు. అందరు అంటే సంఘాలు కాకపోయినా సామాన్య పౌరులు కూడా వాళ్ళ జీవనంలో కూడా మన జ్యోతిబా ఫూలే గారి వారి ఇచ్చిన సందేశాలని అప్పుడు ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేస్తూ ఉంది. దానివల్ల బలహీన వర్గాల జీవనంలో కూడా ఒక మార్పు వస్తూ ఉంది. మీ అందరు చూసి ఉన్నారు. 3 సంవత్సరం క్రితం మన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్న వసతి గృహాల పేరు కూడా మార్చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం దాని ముందు మహాత్మా జ్యోతిబా ఫూలే అనేది పేరు కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చేసిన త్యాగాల్ని చరిత్రాత్మకంగా ఎప్పుడో చరిత్రలో ఉండాలి అనే ఉద్దేశంతో మళ్ళీ మనం అందరం స్టూడెంట్ లైఫ్ కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, వాళ్ళు ఎప్పుడు ఈక్వాలిటీ అంటే సామాజిక న్యాయాల గురించి, అదేవిధంగా మహిళలకి ప్రతి ఒక్క రంగంలో ప్రాధాన్యత ఇవ్వాలి అనేది వారు ఎప్పుడు చెప్పేవారు. సో ఇప్పుడు వాళ్ళు మహారాష్ట్రకి చెందిన మనిషి ఉన్నప్పటికీ కూడా మనం దేశవ్యాప్తంగా ఈ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నామంటే నిజంగా వాళ్ళ ప్రభావం వల్లనే. మళ్ళీ మీ అందరికీ ఈరోజు జ్యోతిబా ఫూలే జయంతి శుభాకాంక్ష తెలియజేస్తున్నాను.